నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఆర్టీసీలో భారీ ఎత్తున కొలువుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. టీజీఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కార్పొరేషన్లో మొత్తం 3035 ఉద్యోగాల భర్తీకి తీపి కబురు చెప్పింది. వరుస నోటిఫికేషన్లతో నియామకాలను వేగవంతం చేసిన ప్రభుత్వం కార్పొరేషన్లో కూడా ఖాళీలు ప్రతిపాదనపై సత్వర నిర్ణయాలు తీసుకుంటుంది. టీఆర్సీ వంటి కార్పొరేషన్ను మరింత బలోపేతం చేసి లాభాల దిశగా మళ్లించే చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. అదేవిధంగా నిరుద్యోగులకు మేలు జరుగుతుందనే లక్ష్యంతో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక వరుసగా నోటిఫికేషన్లతో నిరుద్యోగుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల్లో భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3035 పోస్టుల్లో 2000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులు, 114 డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు, 25 డిపో మేనేజరు, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ 23, అసిస్టెంట్ ఇంజనీర్లు 15, అసిస్టెంట్ మెకానిక్ ఇంజనీర్ 11, సెక్షన్ ఆఫీసర్లు 7, జనరల్ మెడికల్ ఆఫీసర్స్ 7, మెడికల్ స్పెషలిస్టులు 7 కొలువులు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.